శ్రీమన్నారాయణ. మార్చి 29, 2025 నుండి శని భగవానుడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇలా ప్రవేశించడం ద్వారా ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చే ఫలితాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కర్కాటక రాశి వారికి 9వ స్థానంలోకి సంచరిస్తున్నాడు. అంటే అప్పటి వరకు ఉన్న అష్టమ శని యొక్క ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి, పోయి కొంచెం ఊరట అనేది కలుగుతుంది. అంటే శని భగవానుడు 12వ స్థానం కానీ 1 కానీ 2 కానీ 4 కానీ 8వ స్థానంలో ఉంటే శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతిసారి కూడా చెడు ఫలితాలే వస్తారా అంటే ఇయ్యడంటే అది మొదటిసారి వస్తుందా, రెండవసారి వస్తుందా, మూడవసారి వస్తుందా అనేది చూసుకొని ఫలితాలు అనేది విశ్లేషణ అనేది చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ 9వ స్థాన ఫలితాలనే కాకుండా తన ప్రత్యేక దృష్టి చేత 3వ స్థానాన్ని, 9వ స్థానాన్ని, 11వ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు. కాబట్టి ఆ ఫలితాలను కూడా శని భగవానుడు వాళ్ళకి కలగజేస్తాడు. అవి ఏమిటి అంటే అనేక రోగాలు కలుగుతాయి, దుఃఖం అనేది ప్రాప్తిస్తుంది, భార్యాపుత్రులకు కష్టాలు అనేవి కలిగే అవకాశం ఉంది, అధికారులకు ఇబ్బందులు కలుగుతాయి, వృధా ప్రయాణాలు అనేవి చేస్తారు, లాంటి స్వల్ప అశుభ ఫలితాలు కలిగిన సొంత తెలివితేటలతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. కొన్ని కార్యాలలో విజయాన్ని సాధిస్తారు. బంధువులతో సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. మనసు అనేది చాలా నిర్మలంగా ఉంటుంది. అనుకున్నవి సాధించుకుంటారు. అధికార వృద్ధి అనేది కలుగుతుంది. ఇక నక్షత్రాల వారిగా చూసుకున్నట్లయితే కటక రాశిలో ఉన్న నక్షత్రాలు ఏమిటి? పునర్వసు, పుష్య, ఆశ్లేష. అంటే పునర్వసు నక్షత్రం యొక్క 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు ఉన్నాయి. ఇక పునర్వసు నక్షత్రం వారికి శని మారడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? అన్ని విధాలుగా కొంచెం ఇబ్బందులుగానే ఉంటాయి. పుష్యమి నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రం శని నక్షత్రం మీద కాబట్టి అన్ని రకాలుగా సౌఖ్యాలు అనేవి కలుగుతాయి. ఆశ్లేష నక్షత్రం ఇది బుధుడి యొక్క నక్షత్రం కాబట్టి ఆశ్లేష నక్షత్ర జాతకులకి అన్ని రకాలుగా లాభాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి వీళ్ళు ఏం చేసుకోవాలంటే ఓం శం శనియే నమః అనే ఒక మంత్రాన్ని ఒక 108 సార్లు, అంటే శనిహోర సమయంలో, అంటే 6 నుంచి 7 మధ్య సమయంలో చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా శనివారాలు ఒక 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతాన్ని ఆచరించాలి. వీలుంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలంటే వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, రాముడి గుడి కానీ, కృష్ణుడి గుడికి కానీ సందర్శిస్తే శని దోషాలు అనేవి తొలగిపోతాయి. ఆ విధంగానే మీ దగ్గర ఉన్న ఎవరైనా పని వాళ్ళు ఉంటే వాళ్ళకి తోచినంతగా మీ ఇంట్లో ఉన్న పాత బట్టలు దానం చేయండి. దానం చేసినా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడు కూడా శని యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటూ ఉండాలి. ఏంటి? నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయా మాతాండు సమూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని ఎప్పుడు కూడా నిరంతరం స్మరిస్తూ ఉన్నట్లయితే వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు అనేవి కలుగుతుంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఈ శని భగవానుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 9వ స్థానము పితృ సంబంధమైన కార్యం, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా తీర్థయాత్రలు సందర్శిస్తే చాలా మంచిది. మరియు ఇది తండ్రికి సంబంధించిన స్థానం కాబట్టి తండ్రితో కానీ, పెదనాలతో కానీ, చిన్నాలతో కానీ వాళ్ళు సఖ్యంగా ఉండండి. వాళ్ళతో గొడవ మాత్రం పెట్టుకోకండి. జై శ్రీమన్నారాయణ. శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా? శుభాన్ని ఇవ్వడా? మంచిని ఇవ్వడా? అసలు శని దేన్ని సూచిస్తాడు? శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా శని గురించి. గ్రహాలలో మంద గ్రహం అంటే శని. అంటే 2.5 నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శని గ్రహం. నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శని గ్రహం. అతి వేగంగా నడిచేదంటే చంద్రుడు. అంటే 2.5 రోజులు, అంటే 2.5 రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు.
స్లో అంటే శనిగ్రహం. గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది. వేగంలో బుధుడుంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు. శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని. నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గవ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని. సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు. ఈ తత్వాలు వ్యక్తులవే, గ్రహము ప్రేరణ మాత్రమే. సమాజంలోనూ సేవావృత్తులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది. శుభ్రం చేయడము శని యొక్క తత్వం. మనస్తత్వాన్ని, శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది. వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని. శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని. శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి, వెంటనే వ్యాధులు కలుగుతాయి. అందుకే సమాజానికి శని అంటే భయం. అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం కష్టతరమవుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం. పూజలు, పునస్కారాలు, ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు. ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో, మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి. అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది, ఊహించగలుగుతుంది. శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని. వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి. వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది. వాయుతత్వ గ్రహం ఏంటంటే శని. గ్యాస్ ట్రబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని. అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే. విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు. ఇవన్నీ వ్యక్తులలో, సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే. బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ, ప్రాణాయామము, యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు. శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి. నువ్వులు, మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి. వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన, వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది. మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు. ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని కారకత్వాలు: ఆయుర్విపత్తి, పరవంచన శక్తి, మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని, మాలిన్య వస్త్ర భయశీసక దుర్మతిత్వ శూద్రాలుయ విషయో భృతాకోర్కసుని అని భావమందిర్లోని 52వ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది. వీటి యొక్క అర్థం ఏంటంటే, ఆయువు, ఆపదలకు కారకుడు శని. ఇతరులను మోసం చేయడం, శక్తి వ్యామోహము, వాత సంబంధమైన అనారోగ్యాలు, మరణ కారణం, జీవనము, మలిన వస్త్రము, భయము, శీతము, చెడ్డ ఆలోచనలు, డిప్రెషన్సు, శూద్రుడు, దుండపోతు జనపదాలు, సేవక జనము శని కారకత్వంలోనివి. లోభం, మోహం, జాతి భ్రష్టత, రోగము, పేదరికము, అపవాదు, నీచ జనాశ్రయము, వ్యవసాయము, ఇనుము, తగరము, కుధాన్యాలు, సన్యాసము, చిన్న కంకణము, కొర్రలు, ఆళ్ళు, మినుములు, నువ్వులు, ఉప్పు, నల్లని వస్తువులు, నూనెలు, మారక యుగం మొదలైనవి అన్నీ కూడా శనికారకత్వాలని ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది.